తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పద్మానగర్ వద్ద సిద్దిపేట డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి మైదానంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆ బస్సు కండక్టర్, బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇలాంటి మరిన్ని వార్తల కొరకు మా ఛానల్కు సపోర్ట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బస్సు ఎక్కడిది? సిద్దిపేట డిపో. ఎన్ని గంటలకు వస్తుంది? ఎంతమంది ఉన్నారు ఇలా ప్రయాణికులు? ఏం జరిగిందమ్మా? చెట్లకు తీసుకొచ్చినాక చెట్లకు తిరిగిపోయింది. అంటే అదృష్టం ఏంటంటే ఎవరికి ఇంకా దెబ్బలు కాటదు కదా. ఎదురుగా కూడా ఏం రాలేదు. రోడ్డు ఉంది, మంచిగానే పోయింది. పక్కన ఇక్కడ కూడా నేను 5-6 మంది లేడీస్కి 2 జెంట్స్కి కలిసి కూడా ఇచ్చిన. నేను టికెట్ ఇట్లా కూర్చున్నా లేదా బస్ అట్లా కింది పోతూనే ఉన్నాను. రోడ్డు కింది చెట్లకు తీసుకెళ్ళి అక్కడ లాస్ట్ ఇది రామంచ మల్లయ్య అని అక్కడ రాయించిన కూడా 527440/14 బ్యాచ్ నెంబర్ అని చాలా రోజులు అవుతుంది. అడిగి రావాలంటాను డ్రైవర్స్. ఇప్పుడు ఏం జరిగింది చెప్పమ్మా? ఒక్క నిమిషం అండి, నేను చెప్తాను. ఇది ఫోన్లు మాట్లాడవచ్చింది అమ్మ. పొద్దునమేమో 5:30 సిద్దిపేటలో బయలుదేరినాము. 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పదినపల్లి దాటగానే డ్రైవర్కి మరి అన్ని సీకెట్లు వచ్చినా ఏమొచ్చినా తెలుస్తలేదు. అందరు ప్రయాణికులతో నేను కూడా కూర్చున్నాను. బస్సు స్లో ఉండడం వల్ల మాకు భయమైంది. మెల్లగా రోడ్ దిగుతూనే ఉంది. మేము భయపడ్డాం. ఆగోగానే వరకు బస్సు ఆపేసి జరిగిన విషయం. ఎదురుగా వెహికల్స్ ఏమన్నా వచ్చాయా? ఎదురుగా వెహికల్స్ ఎలాంటి వెహికల్ రాలేదు. బాగా స్పీడ్ వస్తుంది బండి ఎక్కేసుకుంటూ వస్తుంది. బాగా నడు మట్టుకున్నాడు అవుతుంది. అందం అనుకున్నాము మెల్లవరి బండి ఏం మొత్తం ట్రాక్టర్లే కట్టుకొడుతుంది బండి. ట్రాక్టర్లే కట్టుకొడుతుంది. మొత్తం స్పీడ్ కట్టుకొస్తుంది బండి. అసలు మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చి అక్కడ మిగిలితే కానీ అది బండి లెక్క అది ఏది మన ఏడు మీద కదా ఇక్కడ ఎక్కువ తగ్గింది బండి. అది ఆడ పల్లెది మొత్తం అందరూ ఒక్కొక్కరు మంది అందరూ కంప్లీట్ నిజమే మరి తాగిందా పడేది తెలియదు కదా. అక్కడ చూడు అంటే ఇంకో చోట కూడా జరుగునా? అదే బండి ఘోరంగా వస్తుంది. నేనే తవ్వచ్చు పెడదాం అనుకుంటా. కాకపోతే ఘోరంగా అంటే కూడా మీకు ఆగినా మీకు వేరే బస్సులా బస్సు ఎక్కడి నుండి వస్తుంది? ఎన్ని గంటలకు బయలుదేరింది? ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు? ఏం జరిగింది మరి? బండి వన్ సైడ్ ఊచుకొచ్చింది. బండి ఓవర్ స్పీడ్ ఉందని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్తే వాళ్ళు అందరూ చెప్పినా కానీ మీరు పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు నాకు చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను పట్టించుకోవడానికి ఎప్పుడు చూసారికి అయిపోయింది.